తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, మచిలీపట్నం, బాపట్ల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావం ఇంకా ఎంతసేపు ఉంటుంది, ఈ తుఫాను వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో మనతో చెప్పడానికి వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేము, ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది, రాబోయే అంటే గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వేస్తాయంటారు? మనకి మిచాంగ్ తుఫాన్ ప్రభావం మనకి దాదాపుగా ఇది తీరం వెంబడి ప్రయాణిస్తున్నందువలన ఇది తీవ్ర తుఫానుగా ఉండడం వల్ల దాదాపుగా గంటకి 90 నుంచి 119 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. బలంగా 120 కిలోమీటర్ల వేగంగా కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులతో పాటుగా మనకి భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మిచాంగ్ తుఫాన్ దాదాపుగా ఈశాన్య దిశగా నెల్లూరుకి 30 కిలోమీటర్లలోని, అలాగే సౌత్ ఈస్ట్ అంటే నైరుతి దిశగా బాపట్లకి మనకి 80 కిలోమీటర్ల దూరంలోని కేంద్రీకరించబడింది. వచ్చే 3 గంటల ప్రాంతాల్లోని బాపట్ల, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మేము బాపట్ల, మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులకు ఎలాంటి సూచనలు అనేవి చేశారు? ఆ పరిసర ప్రాంతాల్లోనూ మనకి ఈదురుగాలులు అనేవి బలంగా వీస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో మనకి బాగా వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఇది తీరం వెంబడి ప్రయాణించడం వల్ల మనకి ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లోని దాదాపుగా చాలా చోట్ల మనకి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అత్యధికంగా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 45 సెంటీమీటర్ల కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నెల్లూరు, బాపట్ల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 20 సెంటీమీటర్ల కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే ఈ సమయంలో కూడా మనకి వచ్చే 24 గంటల్లో కూడా ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు తెలంగాణ మీద కూడా ప్రభావం చూపుతుంది. తెలంగాణలో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడితే అలాగే ఎలాంటి అలర్ట్లను జారీ చేయడం జరిగింది? అయితే ఈ తుఫాన్ తీరం దాటిన తర్వాత అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ఉత్తర దిశగా ప్రయాణించి దాదాపుగా మనకి ఈ తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అది ప్రయాణించి కొద్దిగా బలహీనపడుతుంది. తీరం దాటిన తర్వాత ఈ తుఫాను తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మరియు అలాగే తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది. ఈ బలహీనపడే సమయంలో మనకి దాదాపుగా ఈ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేటలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఈ మూడు జిల్లాలకి అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగుకి రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేటకి ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో పలు చోట్ల రాత్రి నుంచి వర్షం పడుతుంది. హైదరాబాద్కి ఎలాంటి అలర్ట్ని జారీ చేయడం జరిగింది? ఈ అలర్ట్లు అనేవి ఎన్ని రోజుల పాటు ఉంటాయి? అలానే ప్రజలకి ఎలాంటి సూచనలు అనేవి చేయడం? ప్రస్తుతానికి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇది ఉత్తర దిశగా ప్రయాణించడందున మనకి సాయంత్రం నుంచి కొద్దిగా ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదే అవకాశం ఉంది హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని. ఈరోజు రేపటికి పూర్తిగా తీరం దాటి బలహీన పడిపోతుంది కాబట్టి మనకి వర్షపాతం అంతా ఈ రోజు నుంచి రేపటి వరకు ఉండి రేపు మధ్యాహ్నం నుంచి పూర్తిగా వర్షపాతం అనేది తగ్గి మనకి ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల మోస్తరు వర్షం నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎల్లుండి నుంచి పూర్తిగా మనకి వర్షపాత సూచన అనేది పూర్తిగా తగ్గి మనకి పొడి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రైతులు ఇప్పటికే కోతలు అనేవి ప్రారంభించడం, అసలు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు? దాదాపుగా ఏవైతే 3 జిల్లాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇచ్చామో అక్కడ దాదాపుగా వరి కోతలు అనేవి పూర్తిగా వాయిదా వేసుకోవడం అని మంచిదని మనకి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్రెడీ కోతలు కానీ కోసిన పంటని మనం టార్పాలిన్ పట్టాలతో కానీ భద్రపరచుకోవడం మంచిది. వరి నారుమడుల పరిస్థితిలో ఉన్నట్లయితే నారుమడులకి ఈ వర్షపాతం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఈ సమయంలోని ఇరిగేషన్ అనేది అంటే కల్లాల్లో కానీ నీరు కానీ పూర్తిగా చేరినట్లయితే మనకి ఎల్లుండి నుంచి పొడి వాతావరణ సమయంలో పూర్తిగా నీరు అనేది తీసివేసేయడం అనేది మంచిదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాను ఎన్ని గంటలప్పుడు తీరం దాటే అవకాశం ఉందనుకున్నారు? తీరం దాటేటప్పుడు ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాదాపుగా 4 నుంచి 5 గంటల మధ్యలోని అంటే 4:30 మధ్యలోనే మనకి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మనకి బలమైన గాలులు తీరం వెంబడి బలంగా వీస్తూ ఉంటాయి. దాదాపుగా 120 కిలోమీటర్ల గంటకి వేగంతో వీస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు ఆ ప్రదేశాల్లోని మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవుతూ ఉంటుంది.
ముఖ్యంగా తుఫాను నెల్లూరు మచిలీపట్నం మధ్యలోని బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తే అలానే ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ ఏరియాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి అన్నారు. దాంతోపాటు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేసాం, ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నాగార్జున, హైదరాబాద్.